హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు మా స్టైల్లో సున్నుండలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ఇవి నాటు మినప్పప్పు అండి. దీన్ని తీసుకొని మంచిగా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినప్పుడు మనకు మంచి వాసన వస్తుంది. ఇది ఫ్రై చేసుకోవటానికి చాలా టైం తీసుకుంటుంది. మనము ఓపిగ్గా చేసుకోవాలండి. కానీ ఇవి చాలా చాలా బలము. పిల్లలు కానీ పెద్దలు కానీ తినచ్చు. ఇవి నేను బెల్లము, నెయ్యి, మినపప్పు వేసి చేశాను. చక్కెరతోటి చేయలేదు. బెల్లం సున్నుండలండి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు చేసుకోకూడదు. అప్పుడు మనకు లోపల పచ్చిగా ఉండి పైన మాత్రమే వేగుతాయి. అవి మనకు రుచిగా అనిపించవు. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని దీనిని మిక్సీలో ఆడించుకోవాలి. లేదా ఎక్కువ క్వాంటిటీ అయితే మనము మిల్లులో కూడా పట్టించుకోవచ్చు. సున్నుండలు చాలా చాలా బలమైనవి. టీనేజర్స్ వీటిని తినటం వలన మంచి ఫాస్ట్ గ్రోయింగ్ అనేది ఉంటుంది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే మంచిగా బాగుంటుంది. ఈ విధంగా మనం మంచిగా ఈవెన్గా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని శుభ్రంగా మనము పొడి కొట్టుకోవాలి. ఈ విధంగా పొడి అవుతుంది. దీనిని మనము ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనికి మనము బెల్లం వేసి మొత్తంగా ఈ విధంగా కలుపుకొని 2 పార్ట్స్గా మనము మిక్సీలో వేసుకొని పట్టుకోవాలి. నేను బెల్లపు పొడిని వేసుకున్నాను. ఇది కూడా నేను నాటు బెల్లాన్ని తీసుకున్నాను. ఈ విధంగా తయారవుతుంది బెల్లంతో వేసిన తర్వాత. దీనిని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా కాచినటువంటి నెయ్యిని వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ, నెయ్యి మాత్రం చాలా చాలా పడుతుందండి. నేను ఆవు నెయ్యి తీసుకున్నాను. ఉంట వచ్చే వరకు మనము నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇవి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. పిల్లలకు మనము స్కూల్కి స్నాక్స్గా కూడా పెట్టించవచ్చు. ఈ విధంగా తయారవుతాయి. దీనిని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. బాయ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి. చూడండి ఎంత బాగున్నాయో.